హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గుత్తి వంకాయ ఎలా చేయాలో చూపిస్తానండి. మన ఆంధ్ర మోడల్ వంకాయలు అయితే కాదండి, ఇది పొడవు వంకాయలు అండి, గ్రీన్ కలర్లోటివి. వాటిని నేను మూడుగా కట్ చేసుకున్నాను. దీనికి కావాల్సినవి ఫస్ట్ గ్రౌండ్ నట్స్, నువ్వులండి. రెండు స్పూన్లు గ్రౌండ్ నట్స్, ఒక స్పూన్ వచ్చి నువ్వులండి. తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, దాల్చిన చెక్క అండి. ఒకటి పెద్ద దాల్చిన చెక్క ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, దాల్చిన చెక్క అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు ఒక హాఫ్ ఎర్రగడ్డ అండి, చిన్న ఎర్రగడ్డలో హాఫ్, దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. దీన్ని పేస్ట్ చేసుకోవాలండి, సాల్ట్ వేసుకొని గట్టిగా చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలు చూడండి కట్ చేసి పెట్టినాను. ఈ పొడవు వంకాయలండి మూడుగా కట్ చేసుకొని స్టఫింగ్ పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను దాంట్లో వీటిని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. దానికి మనం ఇప్పుడు సపరేట్గా పక్కన పెట్టేయండి. ఫస్ట్ నేను దానికి కావాల్సినవి ఎర్రగడ్డలు, టమోటాలు, కొత్తిమీర అవండి ఇవి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి, 2-3 స్పూన్స్, ఎందుకంటే వంకాయలు వేగాలి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ గుత్తి వంకాయకి. ఇప్పుడు ఈ వంకాయలు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా కలర్ రావాలండి. దీనికి కోకోనట్ మిల్క్ రైస్ అండి, కొబ్బరి పాలతో నేను చేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు నేను. చూడండి ఇప్పుడు అవి బాగా ఫ్రై పక్కన తీసి పెట్టుకునేసాం వంకాయల్ని. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎర్రగడ్డలు కూడా బాగా ఫ్రై చేసి టమోటాలు కూడా కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇందాక నేను కొట్టు పెట్టుకున్నా కదండి మిక్సీకి, ఆ పేస్ట్ని కూడా వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు చింతపండు వాటర్ అండి, ఇవి ఖచ్చితంగా వేయాలండి, వేస్తేనే గుత్తి వంకాయ బాగుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసేసి మూత పెట్టేసేయండి. కొంచెం మగ్గాలండి ఆ వంకాయల్లోకి, ఆ గ్రేవీ అంతా కొంచెము ఆ పులుపు అంతా పట్టాలి కదండి. కొంచెం మూత పెట్టేసి నూనె తేలేంతవరకు మగ్గనివ్వండి. చూడండి ఇట్లా మగ్గాలండి. అంతే అండి, ఇది మనకి బిర్యానీ రైస్లోకి కానీ వాటిలో చాలా బాగుంటుందండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.